హలో గాయ్స్, అందరూ రెగ్యులర్ ఫ్రిడ్జ్ టూర్ చేస్తారు. మేము డమ్మీ ఫ్రిడ్జ్ టూర్ చేస్తాము. అంటే ఈ ఫ్రిడ్జ్ తెలుసు కదా మీ అందరికి, ఫ్రిడ్జ్ పాడైపోయింది. దీన్ని నేను ఎలా యూజ్ చేశాను, ఏం యూజ్ చేశాను, అందులో ఏం పెట్టాను మీ అందరికి చూపిస్తా. దిస్ ఈజ్ మై డమ్మీ ఫ్రిడ్జ్ టూర్. సో ఇది వచ్చేసి కెపాసిటీ వచ్చేసి 10 year వారంటీ ఉంది. హైసెన్స్ రెఫ్రిజిరేటర్, 527 liters, అవన్నీ పనిచేసే ఫ్రిడ్జ్కి చెప్పాలి. డమ్మీ ఫ్రిడ్జ్ అల్మార్ అనమాట, నా వార్డ్రోబ్ లాగా పనిచేస్తుంది ఇది. సో నా ప్యాంట్రీ యాక్చువల్గా నేను 3 months నుంచి దీన్ని ఇలా యూస్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, నీట్ గా సెట్ చేసుకొని ఇందులో అనుకోవచ్చు పాడవుతా, ఏం పాడవు. ఇలాంటిది ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఆర్డర్ అనేది కంట్రోల్ గా ఉంటుంది. బ్యాడ్ స్మెల్ కానీ అలాంటివి ఏమి కావు, మన గ్రాసరీస్ అనేవి పాడవకుండా ఉంటాయి. ఓకేనా? సో దీనికి 2 doors ఉంటాయి కదా. మా ఫ్రీజర్ డోర్ ఫస్ట్ ఓపెన్ చేస్తాను. సో దిస్ ఈజ్ లైక్ ఫ్రీజర్ డోర్ అనమాట. ఇందులో ఏంటి అంటే ఈటబుల్స్, ఎడిబుల్ ఐటమ్స్ కాకుండా ఫేషియల్ కిట్ కానీ కొంచెం డాగ్ ఫుడ్ కానీ అలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ మా మెడిసిన్స్ అనమాట. సో ఈ మెడిసిన్స్ ఎందుకు ఏంటి అంటే షోల్డర్ పెయిన్, మేము ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్ అని వాడము. సో కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా, ఏదైనా పెయిన్ వచ్చినా, ఏది వచ్చినా కూడా మేము ఆయుర్వేదిక్ మెడిసిన్సే తీసుకుంటాము. మీకు తెలుసు కదా, నేను ఒకటి శ్రీమాత నాడి ఆయుర్వేద చేశాను. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన మెడిసిన్స్, ఇవన్నీ మెడిసిన్ సెక్షన్ అనమాట. సో ఇందులో ఆయిల్ ఉంది, హ్యాండ్ పెయిన్ ఏదైనా అవుతే, అండ్ ఇది కోల్డ్ కాఫ్కి వేసుకునే మెడిసిన్, ఇది ఆర్థో ఆయిల్, ఇవన్నీ మా అత్తయ్య గారివి, మావి, ఆరిఫి అందరివి ఉన్నాయి ఇందులో. ఈ సెక్షన్ వచ్చేసి మెడిసిన్ సెక్షన్. ఈ కింద వచ్చేసి ఫేషియల్ సెక్షన్ అనమాట. ఇవన్నీ ఫేషియల్ చేసుకోవడానికి కావాల్సిన క్రీమ్స్. ఇదేదో మినియేచర్ వచ్చింది, ఇది బంకమట్టి అంటారు కదా, అది ఫేస్కి పెట్టుకోవడానికి. ఇవి స్క్రబ్స్, ఇవి వచ్చేసి అంబాటి హల్దీ ఆర్గానిక్ పౌడర్స్ ఇవన్నీ. అండ్ ఇది ముల్తాన మట్టి, అంబాటి హల్దీ, గులాబ్ పౌడర్, శాండిల్వుడ్ పౌడర్, హైబిస్కస్ పౌడర్. ఇవన్నీ ఎందుకు అంటే ఇవన్నీ అప్పుడప్పుడు ఫేషియల్ చేసుకోవడానికి. మేము బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోము అనమాట. ఇవి ఏంటి అంటే మేము ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు కావాలని బాటిల్ పెట్టి ప్లాంట్కి వాటర్ వచ్చేలాగా 1 liter వాటర్ బాటిల్ పెట్టేసి దాన్ని లాక్ చేసామనుకోండి, వాటర్ అనేది కొంచెం కొంచెం ప్లాంట్స్కి వెళ్తూ ఉంటుంది. ఇది ఎంటీగా ఉంది, కొన్ని ఐటమ్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే డెటాల్ అండ్ ఇది బికో కిచెన్ క్లీనర్. దీని గురించి చెప్పాలి. యాక్చువల్గా ఏంటంటే ఇది కొంచెం మెడికేటెడ్, ఒక దగ్గర దొరుకుతుంది హైదరాబాద్లో. సో అది మేము కోల్డ్ వచ్చినా ఏదొచ్చినా యూజ్ చేస్తాం. అలాగే మేము మా మాప్ చేస్తుంటాం కదా, దాంట్లో ఒక డ్రాప్ వేస్తే ఇల్లంతా కొంచెం ఆయుర్వేదిక్ స్మెల్ వస్తుంది అనమాట. సో ఇవి మైరాకి బర్త్డేకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ఉంటే 2 పెట్టాను, ఎవరైనా పిల్లలు వస్తే ఇవ్వడానికి. ఇవి రోజ్మెరీ లీవ్స్, ఇది రోజ్మెరీ లీవ్స్. సో రోజ్మెరీ లీవ్స్ ఎప్పుడు తలస్నానం చేసేటప్పుడు నేను టానిక్ లాగా చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటా. ఇది ఏంటంటే పింగో మాకు పెట్టున్నాడు కానీ వాడు వేరే దగ్గర ఉన్నాడు ఇప్పుడు. సో నేను స్విగ్గీలో షాపింగ్ చేసినప్పుడల్లా 1 రూపీకి డీల్స్లో వస్తుంటే నేను తీసి పెట్టుకుంటాను, వాడిని కలిసినప్పుడు వాడికి ఇవ్వడానికి. సో ఇప్పుడు ఈ మధ్య వచ్చిన దాంట్లో 2 ప్యాకెట్స్ ఉంటే వాడి కోసం ఇలా నీట్గా పెట్టేశాను. అలాగే ఇందులో మీరు చూస్తే ఇందులో అన్ని కొంచెం ఎలక్ట్రిక్ లైట్స్ ఉన్నాయి. ఇవి హెన్నా, నేను యూజ్ చేసే రెగ్యులర్ హెన్నా పౌడర్. ఈ కింద చూస్తే ఇందులో కొంచెం సబ్బులు అవన్నీ. తర్వాత ఇవి రూమ్ ఫ్రెషనర్స్ అనమాట. ఇవి రూమ్ ఫ్రెషనర్స్ పెట్టాను. ఇది యూరియా, మన చెట్లకు వేసుకోవడానికి యూరియా తెప్పించాను కదా, అది ఇందులో స్టాక్లుగా పెట్టాను. ఇందులో ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ అనేవి లేకుండా, అంటే మెడిసిన్స్ ఉన్నాయి బట్ అన్నీ ప్యాక్డ్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. అన్ని ప్యాక్డ్ ఐటమ్సే ఇందులో నేను పెట్టాను. ఈ టూర్ అయిపోయింది కదా, ఇప్పుడు మా రెగ్యులర్ ఫ్రిడ్జ్ టూర్ చూపిస్తా. ఇందులో ఏంటి అంటే ఫస్ట్ దాంట్లో ఈ బాటిల్స్ మీరు చూసారు, అప్పుడు మీరు అందరు కూడా బై చేసుకున్నారు కదా, ఇవి చాలా బాగున్నాయి అనమాట. ఇవి ఆల్రెడీ సెట్ ఆఫ్ 6 తీసుకున్నాను నేను. ఫస్ట్ 3 తీసుకున్నాను, మళ్ళీ 3. ఇదేంటంటే మిల్క్, ఇలా మనకి ఇందులో వచ్చింది కదా, ఫ్రెష్ మిల్క్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది ప్లాస్టిక్ కాదండి, 100% BPA ఫ్రీ. బాగుంటుంది అనమాట, యూస్ చేయడానికి కూడా చాలా బాగుంది. అండ్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి. జ్యూస్లు అవి సమ్మర్లో పెట్టుకోవడానికి, కాఫీ చేసుకోవడానికి అనమాట. ఇలా నొక్కితే కాఫీ అయిపోతుంది కదా, కాఫీ ఫ్లోటర్ ఏదో అంటారు అది. కొన్ని స్పూన్స్ మైరా కోసం. ఇక్కడ ఏంటంటే ప్లాస్టిక్స్ ఏవైతే కొత్తగా ఉన్నాయో అలాంటివి ఇక్కడ పెట్టుకున్నాను. ఇవి 2 బాక్సెస్. ఇవి యాక్చువల్గా సెట్ ఆఫ్ 4 బాక్సెస్ తీసుకున్నాను నేను, కానీ ఎవరు ఇంటికి వచ్చి ఏదైనా పెట్టిమ్మంటే పెట్టిచ్చేస్తాం, ఇంకా 2 మిగిలాయి. ఇది వచ్చేసి జస్ట్ ఒక టంబ్లర్. ఇక్కడ కింద చూస్తే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది లిటిల్ జాయ్ న్యూట్రిమిక్స్ మైరాకి ఇస్తాను, అండ్ గమ్మీస్ మైరా కోసం. అండ్ ఇది సెర్లాక్, నాకు మొన్న టూత్ పెయిన్ అప్పుడు నేను రెగ్యులర్గా తిన్నాను. ఇదేంటి అనుకుంటున్నారా, ఇది నా సీక్రెట్ వెయిట్ లాస్ కోసం. ఇది వేడి నీళ్ళల్లో వేసుకొని నేను తాగుతాను. అంటే ఇది ఏంటంటే కుక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ హాట్ వాటర్లో వేసేసుకొని తాగితే వెయిట్ లాస్, స్కిన్ బాగుంటుంది, జలుబులు, జ్వరాలు, కాడలు, వీడలకి బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది ఇక్కడ పెట్టాను. అండ్ ఇది వచ్చేసి వైల్డ్ హనీ అనమాట. మా దగ్గర ఎక్కువ హనీస్ అని ఉంటాయి, ఇది కూడా హనీ. అలాగే ఇది డాబర్ది, మొన్న తెలియక ఆన్లైన్లో కొనుక్కున్నాను, డాబర్ హనీ ఫేస్ కోసం.
ఓకే, అయిపోయాయి. ఈ సెక్షన్లో ఇవి ఉన్నాయి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి బిస్కాఫ్ తో మనం ఐస్ క్రీమ్స్, చీజ్ కేక్స్ అవి తింటుంటాం కదా. ఇది నేను మొన్న బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. దీంతో మనం కేక్ అయినా, పుడింగ్ అయినా ఏదైనా చేసుకోవడానికి బిస్కాఫ్. అండ్ ఇవన్నీ నా మసాలాస్ అన్నమాట, అంటే ఓపెన్ చేయనివి, యూస్ చేయనివి. ఇవేంటంటే ఇన్స్టెంట్ వెజ్ బిర్యానీ మిక్స్, ఇంకోటి చికెన్ బిర్యానీ మిక్స్, ఇది పాలక్ పన్నీర్ మిక్స్, షహీ పన్నీర్ మిక్స్, ఇది వచ్చేసి దమ్కా చికెన్, అండ్ దిస్ ఇస్ లైక్ చాట్ మసాలా. ఇవి 10 రూపీస్ ప్యాకెట్స్. విల్ బి వెరీ నాస్టాలజిక్. మనం చిన్నప్పుడు తెచ్చుకునేదాన్ని. పన్నీర్ చిల్లీ ఫ్రైడ్ రైస్ అదనమాట. ఇది వచ్చేసి చికెన్ 65, ఇది వచ్చేసి చికెన్ 65. తందూరి మసాలా, పానీపూరి మసాలా, ఇది ఓన్లీ వాటర్లో మిక్స్ చేయాలి. ఇది తందూరి మయో, మా ఇంట్లో ఎక్కువ కబాబ్స్ అవి చేసుకుంటాం దానికోసం అనమాట. అండ్ కింద వచ్చేసి రూ అబ్జా, ఇది ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయేది. అండ్ దిస్ ఈజ్ లైక్ కిచెన్ కింగ్ మసాలా. అలాగే ఇది వచ్చేసి మటన్ మసాలా, ఇది టమాటో కెచప్. ఈ ఆయిల్ గురించి చెప్పాలి, ఇది నేను తెచ్చుకుంటాను గానుగ నూనెలో. దీంతో ఆయిల్ పుల్లింగ్ వచ్చేస్తే క్యావిటీ ప్రాబ్లమ్స్ అవి ఉండవని. ఇది ఆయిల్ పుల్లింగ్ కి యూజ్ చేసే ఆయిల్ అనమాట. సో ఈ సెక్షన్ అయిపోయింది కదా. ఈ సెక్షన్ ఏంటి అంటే ఈ బాక్స్ లో కొంచెం స్నాక్స్, కొంచెం బిస్కెట్ ప్యాకెట్స్ అలాంటివి చిన్న అంటే మా ఇంట్లో ఎక్కువ స్టాక్ పెట్టుకోమండి, పాడైపోతే. మైరా ఎలా అంటే 2 బిస్కెట్లు తింటుంది, మిగతావన్నీ అలా మెత్తగా అయిపోతే అవి పడేస్తుంది. అందుకే లిమిటెడ్, తను ఇవి ఫినిష్ చేశాకే నేను మళ్ళీ తెప్పిస్తాను అనమాట. ఇవి వచ్చేసి కొంచెం డేట్స్ ఉన్నాయి, కొంచెం ఘాటియా ఉంది, కొంచెం బిస్కెట్ ప్యాకెట్స్ అవి ఉన్నాయి, అవి ఇందులో పెట్టాను. తర్వాత అండ్ దిస్ ఈజ్ లైక్ హోమ్ మేడ్ లడ్డూస్ అనమాట. ఇది వచ్చేసి నువ్వుల లడ్డు, ఇది ఫ్లెక్స్ సీడ్స్ ఉరద్దాల లడ్డు. ఇవి ఈకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ లో ఉన్నాయి కాబట్టి తొందరగా 1 వీక్ లో తినేయాలని ఇక్కడ పెట్టాను. సో ఇందులో అన్ని పికిల్స్ ఉన్నాయి అనమాట. సో పికిల్స్ ఎందుకు ఇందులోనే పెట్టుకుంటారా అంటే ఫ్రిడ్జ్ లో ప్లేస్ లేదు, ఆ ఫ్రిడ్జ్ మొత్తం నింపేశాయి కాబట్టి. ఇవి వచ్చేసి పికిల్స్ సెక్షన్ అనమాట. సో దిస్ ఈజ్ లైక్ టొమాటో పికిల్, మిక్స్డ్ వెజ్ పికిల్, కాకరకాయ పౌడర్, పండు మిరపకాయలు, కరివేపాకు పొడి, టమాటా పచ్చడి అవి ఉన్నాయి. ఫినిష్ అయిపోతే ఇలా కనిపిస్తే ప్రాబ్లం ఏంటంటే లోపల పెట్టామనుకోండి కనిపించో తినరు. ఇలా ఉందనుకోండి డైనింగ్ తినేటప్పుడు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను, కొంచెం అయినా తింటున్నారు. అండ్ ఇంకొకటి చిన్నది ఏంటి అంటే హైదరాబాదీ అయ్యి పేనీ తినకపోతే ఎలా, ఇందులో పేనీ ఉంది. ఎప్పుడో మనకి దీపావళి అప్పుడే పేనీ దొరుకుతుంది కదా, నాకు అప్పుడప్పుడు తినాలని ఉంటే మంచిగా వేడి పాలల్లో వేసుకొని తింటా. ఓకే, ఐస్ క్రీమ్ అనుకోరు, ఐస్ క్రీమ్ అంటే పాలైపోతాయి, ఇది పేనీ. సో ఈ సెక్షన్ ఇలా. నెక్స్ట్ ఈ సెక్షన్ లో చూసినట్టయితే ఇది వచ్చేసి మనకి కూరకారం పౌడర్ అనమాట. ఇది బ్రెడ్ క్రమ్స్ పౌడర్. ఎప్పుడైనా ఏదైనా స్టార్టర్స్ అవి చేస్తే మనకి కబాబ్స్ అయినా లేకపోతే ఆలు టిక్కీ ఏదైనా టిక్కీ చేసుకుంటాం, హాయ్ మైరా, సో చేసుకోవాలంటే ఇది చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ లైక్ పానీపూరి మసాలా, ఇది పానీపూరి మసాలా, ఇది కారపొడి, ఇవి కొంచెం డ్రై ఫ్రూట్స్. ఇది ఏంటంటే మా అత్తయ్య గారు ఇంట్లో సోంపు చేసి పంపిస్తారు వాళ్ళ కొడుకు కోసం, ఆ సోంపు అనమాట. చూస్తారు కదా మీరు కూడా, ప్రతి వీడియో చూస్తారు కదా, మీరు పంపించిందే మీరు అనుకుంటారు అందరికి ఇచ్చేస్తాను, ఇవ్వను, మీ కొడుకే పెడతాను. ఓకే, ఆవాలు ఇంకా ఎండు మిరపకాయలు గ్రైండ్ చేసి ఆవ పెట్టి మనం పులిహార చేసుకుంటాం కదా, అందులో కలుపుకోవడానికి. నా జోలికి రా. ఓకే, సో అలాగే ఇందులో కొంచెం బిస్కెట్స్, ఇది నేను సూప్స్ అవి చేసుకోవడానికి చికెన్ స్టాక్ ఉంటుంది కదా అది అనమాట. ఇది అయిపోయింది ఈ సెక్షన్ కూడా. ఇవేంటంటే ఉల్లిపాయలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారా అంటే కొన్ని ఇక్కడ పెడుతున్నాను, కొన్ని బయట పెట్టేస్తాను. ఇవేంటంటే ఫ్రిడ్జ్ కంటైనర్స్ అనమాట. ఎప్పుడైనా ఆకుకూరలు కట్ చేసుకొని పెట్టుకోవడానికి అవి ఆ ఫ్రిడ్జ్ కోసం ఈ ఫ్రిడ్జ్లో ఎంటీవీ పెట్టేసుకుంటున్నాను. ఇది మైరా టిఫిన్ బాక్స్ పెద్ద హాట్ క్యారియర్ ఉంది మైరా దగ్గర, ఇంత పెద్ద హాట్ క్యారియర్ అదనమాట. తర్వాత ఇందులో కొంచెం గ్రాసరీ పెట్టాను, ఇదిగోండి. ఇందులో ఏంటంటే ఇవన్నీ గ్రాసరీ, కొంచెం కావాల్సినవి రాగి పిండి, 3 మ్యాంగో పికిల్ పౌడర్, మిల్లెట్ నూడిల్స్ మైరా కోసం, కొంచెం బాజ్రావి, లెమన్ టీ మిక్స్. నేను ఇప్పుడు మళ్ళీ సపరేట్ ప్రోడక్ట్ చేసి మీకు చూపిస్తాను, అద్రిపోద్ది లెమన్ టీ. అలాగే ఇందులో కూడా కొన్ని గ్రాసరీ, బిర్యానీ రైస్. నాకేంటంటే ఆశ ఎక్కువ, మార్కెట్లో మళ్ళీ దొరకవేమో అన్నట్టు తెచ్చుకొని నింపుకొని పెట్టుకునే ఆశ అనమాట. ఇందులో ఎండుమిరపకాయలు, బిర్యానీ రైస్, మైదా పిండి, గోధుమలు అవన్నీ ఇందులో ఉన్నాయి అనమాట. సో మీరు చెప్పండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏమనుకుంటున్నానంటే ఇవన్నీ ఫినిష్ చేసి ఇందులో ఒకసారి నా ఫుట్వేర్ టూర్ చేస్తా, ఒక్కసారి నా బట్టలు వార్డ్రోబ్ లాగా చూస్తున్నా కొంచెం రూమ్లో ప్లేస్ దొరికితే ఇది రూమ్లో తీసుకుపోయి ఇందులో మొత్తం నా బట్టలు పెట్టి నా బట్టలు టూర్ చేస్తా. ఎనీవేస్, మీకు నా డమ్మీ ఫ్రిడ్జ్ టూర్ నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. టట్టా, గుడ్ బై. It's me, Lali. Like and subscribe to Vibes with Myra, please. Okay. Anyways, bye.